మన ఊటీ న్యూస్కి స్వాగతం. ఇక్కడ కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి డేట్లు మార్చడం అనేటటువంటిది మా అందరికి చాలా బాధించింది. చాలా బాధపడ్డాము. ఆలయ దేవతకే అపవిత్రత చేకూరింది అనేటటువంటి బాధ కలిగింది మాలాంటి వాళ్ళందరికీ కూడా. నిన్న అదే ఎప్పుడూ కూడా మనకి డేట్లు మార్చలేదే, మనం డేట్లు మార్చకుండానే మనం చెప్పినటువంటి దాని ప్రాప్తిగా వీళ్ళు కోఆర్డినేషన్ మీటింగ్లో పెట్టి పండగ ఘనంగా జరగడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేశాం. కనుక ఆ విషయంలో మేమందరూ బాధపడ్డాము. మరి అమ్మవారికి అపవిత్రత ఏర్పడిందేమో అనేటటువంటి బాధను కూడా మేమందరూ నిన్న కలిసి మాట్లాడుకున్న తర్వాత ఆ బాధను అందరూ వ్యక్తం చేసిన తర్వాతనే ఈరోజు అమ్మవారికి పవిత్రత చేయాలి. మరి మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, భక్తులు అందరూ కలిసి ఈరోజు ఈ అమ్మవారికి పవిత్రత చేకూరాలి, ఎక్కడో తప్పు జరిగిందనేటటువంటి బాధతో ఈరోజు చేసినటువంటిదే. కానీ ఇందులో రాజకీయ కోణమైనటువంటిది ఎక్కడ కూడా లేదండి, ఉండకూడదు కూడా. కనుక అది గుర్తించాలి. ఇప్పుడు వీళ్ళందరూ పెద్దలు, నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాము, మా ఆలయ కమిటీ తరఫున, మా ఉత్సవ కమిటీ తరఫున, మా పెద్దలందరి తరఫున కూడాను అది పునరాలోచన చేయాలి. ఆలోచన చేసి ఆ డేట్ని యథావిధిగా కంటిన్యూ చేస్తేనే మరి పవిత్రంగా ఉంటుంది. అందరి మనసుల్లో కూడా పవిత్రత అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు చిన్న కలంకం ఏర్పడింది అనేటటువంటి బాధతో నేను ఈ మాట చెప్తున్నాను. కనుక అది పునరాలోచన చేయాలి. ఆ డేట్లు మార్చి యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కొనసాగిస్తూ మరి అందరి యొక్క అధికారుల యొక్క సహాయ సహకారాలతో పండుగ బాగా జరగాలని కూడా, వాళ్ళకి ఆ మనసు ఇవ్వాలని కూడా శ్రీ 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 మోదకొండ అమ్మవారిని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రి మాడాల్సినటువంటి మాటలు అవి. ఈరోజు గిరిజన ప్రాంత ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తి ఈరోజు మనోభావాలకి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు. మీరెవరండి డిసైడ్ చేసేదానికి? మా పండగ ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయాన్ని మీరెవరు మార్చేదానికి? మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇది పద్ధతి కాదు. ఎంత అక్కడున్నటువంటి చైర్మన్ గారు ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఆవిడ ఒకే మాటతోని అంత హార్ష్గా ఆవిడ బిహేవియర్ అనేది మాత్రం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆ సాంప్రదాయాన్ని మీరు తెలుసుకొని గౌరవించండి. దానికి అనుగుణంగా మీరు వెళ్ళి ఒక మంత్రి స్థానంలో ఉంటూ ఒక ప్రభుత్వంలో మీకు రిప్రజెంట్ చేస్తూ ఇంకా అదనంగా మాకు భరోసా కల్పించి ఇంకా పండగ అంగరంగ వైభవంగా చేసేదానికి మా వంతు సహాయం మీకు ఉంటుందని చెప్తే మీ గౌరవం నిలబడుతుంది. అది కాదని ఈరోజు కేవలం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు, వాళ్ళని తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం ఎందుకు అంగీకరించాలి? దీన్ని ఒక రాజకీయంగా మీరు ఎందుకు చూస్తూ ఉన్నారు? ప్రతి ఏడాది కూడా జరిగినటువంటి ఈ కార్యక్రమమే కదా, లేకపోతే ఉన్న పలంగా ఈ ఒక్క సంవత్సరమే అమ్మవారి పండుగ మేము చేసుకోవట్లేదు కదా. ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది. ఇది ఎప్పుడో ఫిబ్రవరిలోని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత రోజున అన్ని పేపర్లో వచ్చి అన్ని మీడియాలోని కూడా వచ్చింది. అందరి నోళ్ళలో కూడా అందరికీ కూడా పండగ అని చెప్పేసి అని అందరికి కూడా అర్థమయ్యింది. నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ అంటే వాట్ ఈస్ కోఆర్డినేషన్ మీటింగ్ అండి? వన్స్ వీళ్ళు ఆల్రెడీ డేట్ డిసైడ్ చేసుకున్నారు. ఆ డేట్లకి మనము ప్రభుత్వ పరంగా ఇది రాష్ట్ర పండగ కాబట్టి గవర్నమెంట్ తరఫున మనం కూడా సహకరించాలనే ఉద్దేశంతోనే అన్ని డిపార్ట్మెంట్ యొక్క హెడ్స్ని పిలిపించి కలెక్టర్ గారు కలెక్టరేట్లో కూర్చోబెట్టి మీరు చేయాల్సినటువంటి మీటింగ్ ఏంటి? ఇట్స్ ఎ కోఆర్డినేషన్ మీటింగ్. అంటే మీరు 10, 11, 12వ తారీఖున ఏదైతే మేము నిర్ణయం తీసుకున్నామో ఆ డేట్స్ని మీరు అంగీకరించి మిగతా డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని పండగకు వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు, ఎలాగ చెయ్యాలి, ఎలాగ నిర్వహించాలని పెట్టే మీటింగ్లో మీరు ఉన్న పలంగా తీసుకొచ్చి మీరు డేట్లు మారుస్తారా? ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారు? దయచేసి అధికారులు కూడా ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం,
సాంప్రదాయాన్ని తెలుసుకోండి, వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని గౌరవించండి. దీన్ని దయచేసి రాజకీయం చేయకండి. అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు గిరీశ్వరి గారు కూడా మేము ఒకటే చెప్తున్నాం, గిరీశ్వరి గారు పండుగ యొక్క విధి విధానాలు మీకు తెలీదా, సాంప్రదాయాలు మీకు తెలీదా? వన్స్ ఒక్కసారి ప్రధాన అర్చకులు ఆలయ ప్రాంగణంలో డిసైడ్ చేసిన తర్వాత ఇప్పటికొచ్చి ఏ రోజు కూడా తేదీల్ని మార్చలేదు. అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా రాలేదు. మీరు స్వయంగా ఎంత అన్యాయం అంటే ప్రధాన అర్చకుల్ని కలెక్టరేట్కి పిలిపించుకొని కూర్చోబెట్టి మరి ముహూర్తం చూసి మీరు డేట్లు ఫిక్స్ చేస్తారా? ఇది ఎక్కడ సాంప్రదాయం? ఒకటే అంటున్నాం, మా హయాంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, ఈ ఆలయానికి నేను చైర్మన్గా ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్కి నిబంధనల ప్రకారంగా అమ్మవారి పండుగ జరపకూడదు, సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలని మనం పాటించాలని చెప్పినప్పుడు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు పిఓ గారితో మేము మాట్లాడుకొని అతి తక్కువ మందితో వాళ్ళు ఎంత మందిని అయితే నిర్దేశించారో వాళ్ళతోనే ప్రజలందరి తరపున కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో మేము పూజలు చేసాం. కరోనా టైంలో మేము గౌరవించాం కాబట్టి ఆ రోజు అధికారులు కూడా మా మాటకి గౌరవించి, మా సాంప్రదాయాల్ని గౌరవించి ఆ రోజు చేయగలిగారు కాబట్టి, సపోర్ట్ చేయగలిగారు కాబట్టి మేము చేయగలిగాం. మొన్న జరిగినటువంటి ఆదివాసీ దినోత్సవం రోజు ఇదే ప్రాంతానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలయ అభివృద్ధికి 2 కోట్లు అన్నారు. 2 కోట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. అది చాలా పబ్లిసిటీ చేసుకున్నారు ఉన్నటువంటి కూటమి నాయకులు. ఈరోజు అడుగుతా ఉన్నాం, ఈ రోజుకి 9 నెలలు కావస్తా ఉంది. ఏమైంది మీ 2 కోట్లు? ఏ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు? చెప్పాలి ప్రజలకి. ఇవన్నీ మీరు చేత కాదు. ఒక మంత్రిగా ఉండి ఏ రకంగా అభివృద్ధి చేయాలో, లేకపోతే ఏ రకంగా ఇంకా భక్తుల్ని అత్యధికంగా తీసుకొని వచ్చో, లేకపోతే ఈ యొక్క పండగని సమ్మక్క సారాలమ్మ జాతర తరహాలోని అమ్మవారి పండగ చెయ్యాలన్న ఆలోచన పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మీరు వెళ్తారా? ఇది ఎక్కడ న్యాయం? దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి. ఒంటెత్తి పోకడికి ఏదైతే మీరు వెళ్తా ఉన్నారో ఇది ఎవరికి మంచిది కాదు, గ్రామానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా అమ్మవారి యొక్క చల్లని దీవెనలతోనే ఈరోజు ఈ ప్రాంతం అంతా బయట దేశంలో బయట ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోనో ఇక్కడ ఉంటున్నారని అంటే అమ్మవారి యొక్క చల్లని చూపు వల్లే, అమ్మవారి యొక్క చల్లని దీవెన వల్లే. దయచేసి ఆ నమ్మకాన్ని పోగొట్టకండి. శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం 2026వ సంవత్సరానికి సంబంధించి మే నెల 10, 11, 12 తేదీల్లో ఇక్కడ గ్రామ పెద్దల సమక్షంలో, అలాగే ఇక్కడ పుర ప్రజలు, అలాగే వర్తక సంఘం ప్రతినిధులు కానీ, వ్యాపార సంఘం ప్రతినిధులు, అలాగే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అందరితో, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులందరితో కలిసి ఇక్కడ ఆ రోజు ఫిబ్రవరిన ఆ రోజు నిర్ణయించడం జరిగింది పండగ తేదీలంతా కూడా. అలాగే ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులందరితో కలిసి. అయితే నేడు మనం చూస్తున్నాం, నిన్న జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ అని చెప్పేసి నిన్న కలెక్టర్ గారు ఆఫీస్లో పిలిచి, నిన్న మన ట్రైబల్ మినిస్టర్ గారు వచ్చి మేమే తేదీలు నిర్ణయిస్తామని చెప్పేసి నిన్న ఆవిడ పట్టుపట్టి మరి 17, 18, 19 తేదీల్లో చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తే గత 40 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ అమ్మవారి పండగ సంస్కృతి సాంప్రదాయాలంతా కూడా తుంగలో తొక్కడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి పరిస్థితులు కేవలం వాళ్ళ ఒక కక్ష సాధింపు కావచ్చు, లేదా వాళ్ళ ఒక స్వప్రయోజనాల కోసమే ఈ తేదీలు అనేది వాయిదా వేయాలని చెప్పేసి నిన్న కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, గత చరిత్రలో లేని విధంగా ఒక మంత్రి, ఇన్ఛార్జి మంత్రి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి తేదీలు నిర్ణయిస్తామని చెప్పేసి అనడం దేనికి సంకేతం అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కూటమి నాయకులకి. గత చరిత్రలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు కూడా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు. ఏ రోజైనా సరే ఇక్కడ వచ్చేసి కలగజేసుకొని తేదీలు మారుస్తాం, వేరే తేదీలు పెట్టని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితులు ఉందా, లేదంటే మార్చినటువంటి పరిస్థితులు ఉందా? కేవలం హిందువులు అంటే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పంతం నెగ్గించుకోవాలని, అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు ఈ జాతరకు సంబంధించి అనేక మందికి మనం అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగింది, అదంతా కూడా నష్టం చేకూర్చాలనే విధంగా ముందుకెళ్తున్నారు ఈరోజు. అంటే
ఈ మంత్రి గారి ఉద్దేశం ఏంటి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇబ్బందులు గురి చేయాలని చెప్పేసి ఈరోజు ఆవిడ ఆలోచిస్తున్నారు. నిన్న అక్కడ సమావేశంలో మాట్లాడినటువంటి మంత్రి గారి మాటలు మీరు అందరూ కూడా విన్నారు. నిన్న సామాజిక మాధ్యమాల్లో మీరు అందరూ కూడా చూసే ఉంటారు. అంటే ఆవిడ కేవలం ఉంటద్దు పోగడలు. అంటే ఇక్కడ 40 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళే ఇక్కడ ఉత్సవ కమిటీని నిర్ణయిస్తారు. అలాగే ఇక్కడ పంతులు గారిని అడిగి పంతులు గారే మంచి ముహూర్తాలు చూసి అమ్మవారి పుట్టినరోజు మే నెల 12వ తారీఖు కాబట్టి ఆ 12వ తారీఖు కలిసి వచ్చే రకంగా ఆది సోమ మంగళవారాలు ఉంటే ఆ తేదీలకి నిర్ణయించి ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మంచి ముహూర్తం చూసి ఆ రోజు కేటాయించడం జరుగుతుంది. కానీ మీరు కేవలం ఈ అమ్మవారి పుట్టినరోజుని కూడా మార్చే విధంగా మీరు ఉన్నారు ఇలా వదిలేస్తే. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, వ్యాపార సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఇంతమంది పార్టీలకు అతీతంగా ఇక్కడ మేము పండగ చేసుకుంటుంటే ఈ జాతరని కూడా మీరు నిజంగా రాజకీయం కోసం వాడుకుంటున్నారంటే మీ అంత దుర్మార్గులు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే కూడా ఎవరు ఉండరని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గమనించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి జాతర మహోత్సవాలకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా కలకత్తా లైటింగ్ తీసుకురావడం జరిగింది. మనం అంటే కలకత్తా లైటింగ్ తెచ్చి సుమారుగా ఒక 8 సంవత్సరాలు గడిచింది. మనం కలకత్తా లైటింగ్ తీసుకురావాలి. అందరికి కూడా ఈ కలకత్తా లైటింగ్ చూసిన తర్వాత ఇంకా అంటే లైటింగ్ చూసిన తర్వాత అందరూ చాలా బాగుంది అని చెప్పేసి అనుకోవాలి అని చెప్పేసి మనం అనుకుని వాళ్ళ లైటింగ్లు అని చెప్పేసి కొత్త రకంగా ఇప్పుడు వరకు ఎవరికి చందాలు కూడా స్టార్ట్ చేయలే. ఇప్పుడు మేము డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. గత సంవత్సరం ఏమైనా డబ్బులు మాకేమైనా రూపాయి ఇచ్చారా? మీరు మాట్లాడితే మేము రాష్ట్ర పండుగ మేము ప్రకటించాం మా నాయకుడు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. గత సంవత్సరం ఇచ్చారా? అంతకు ముందు సంవత్సరం ఇచ్చారా? మీరు రూపాయి ఇవ్వకపోయినా సరే మేము పండుగ చేస్తున్నాం. ఇక్కడ అందరూ సహకారంతో, ప్రజలందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరి సహకారంతో పండుగ చేస్తుంటే మీకు కేవలం ఒక కుట్రే కనిపిస్తుంది ఇక్కడ. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క ఈ మనోభావాలను ఏ రకంగా దెబ్బతీస్తున్నామనే విషయాన్ని మీరు పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. ఖచ్చితంగా అమ్మవారు మీ మీద ఎప్పుడు మూడే కన్నుతో చూస్తూనే ఉంటారు. మీకు అమ్మవారు ఏ రకంగా బుద్ధి చెప్పాలో మీ అందరూ కూడా బుద్ధి చెప్తారు. మీకు దయచేసి అది ఎప్పుడైతే మీ గుణపాఠం అమ్మవారి దగ్గర నుంచి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదైతే తేదీలు మార్చారో ఇది ఒక అరిష్టంగా మేము భావిస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరితో కలిసి ఈరోజు అమ్మవారి దగ్గర ఈ పసుపు నీళ్ళతో ఈరోజు శుద్ధి చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయడం జరిగింది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.